దైవ సేవకులుగా చేతులు జోడించి చెబుతున్నాను, ఆ తాగుడనే మొత్తు వ్యసనానికి బానిసగా కాకూడదు. నీ భార్య నిన్ను దేశించేది నువ్వు తాగటం వల్లగా, నీ భార్య నిన్ను చీయనేది నువ్వు తాగటం వల్లే కదా, నీ పిల్లలు ఏడుస్తున్నారు నువ్వు తాగటం వల్లే కదా, నీ పిల్లల్ని సరిగా చదివించుకోలేకపోతున్నావు, తాగటం వల్లే కదా సరైన ఇంటికి కట్టుకోలేకపోతున్నాం, తాగటం వల్లే కదా సరైన భోజనం తినలేకపోతున్నాం, తాగటం వల్లే కదా సరైన బట్టలు వేసుకోలేకపోతున్నాం, తాగటం వల్లే కదా అప్పుడు పాలైపోయేదే. ఈరోజు ప్రియారా, అందరికీ ఆహ్వానం. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. తాగుబోతుల గురించి మనం మాట్లాడుకోవాలి. కొంతమంది పిల్లరా బీడీలకి అలవాటైతుంటారు, కొంతమంది సిగరెట్లకు అలవాటైతారు. ఈ బీడీలు, ఈ సిగరెట్లు, ఈ ఖైడీలు, ఈ అమ్మర్లు తినటం వల్ల మన జీవితానికి ఎంత నష్టమో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ప్రియ. లేచిన కాంచి సాయంత్రం వరకు పెట్టెలు సిగరెట్ పెట్టెలు అయిపోతున్నాయి, బీడీ కట్టలు అయిపోతున్నాయి, అమ్మర్లో ఖైడీలు ప్రియ. నిజంగా ఆ మనిషి సిగరెట్ బీడీ తాగటం వల్ల ఆరోగ్యం ఎంత చెడిపోద్ది, శరీరంలో ఉన్న అవయవాలు ఎన్ని చెడిపోతాయి. ఇది చాలా మందికి తెలియదు, చాలా మంది అర్థం చేసుకోరు, చాలా మంది ఆలోచించరు. నువ్వు బీడి తాగి రింగులుగా పొగ బయటకు పోతున్నా కానీ పొగ లోన పోయి నీ అవయవాలను ఏం చేస్తుంది, రోజు కొద్దిగా ఖరాబు చేసింది. సిగరెట్ కూడా అంతే. ఈరోజు బీడీ తాగటం వల్ల, సిగరెట్ తాగటం వల్ల ఎంతమంది ఈ ఖైడీలు అమ్మలు తినటం వల్ల క్యాన్సర్ జబ్బు వచ్చిన వారు లేరు. అమ్మలు తినటం వల్ల ప్రియుల నిజంగా మన యొక్క గుండె మీద ఎంత ప్రమాదం ఉందో చాలా మంది ఇట్లా నిమిషానికి 72 సార్లు కొట్టుకునేది ఈ గుండె. అటువంటప్పుడు నీ ఆరోగ్యాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి, నీ అవయవాలని ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి, నీ శరీరాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి, నీ మనసుని ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి, నీ అవయములు కూడా ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి ప్రియులారా. ఈరోజు దైవ వాక్యం నీకు తెలియజేస్తుంది నా ప్రియమైన సహోదరి సహోదరుడా. ఈ వాక్యం వింటున్న ఈ సమయంలో ఒకవేళ నీవు మత్తుకి బానిసగా అయిపోతే, మత్తు అలవాట్లకి నువ్వు మునిగిపోతే, నా ప్రభు చెప్తున్న మాట, ఆ మత్తు బానిసలో నుంచి నేను ఈరోజు పిలుస్తున్నాడు. ఆ మత్తు బానిసలో నుంచి నేను పిలుస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరు, ఇవన్నీ నువ్వు అమ్మరు తిట్టం కానీ, ఖైడీ తిట్టం కానీ, సిగరెట్ దాటం కానీ, బీడీ దాటం కానీ, ఇవన్నీ నీ శరీరానికి హానికారం. ఊపిరితిత్తులు పేలైపోతాయి, లివర్లు పేలైపోతాయి, కిడ్నీలు పేలైపోతాయి, నీ గుండె కూడా పేలైపోతాయి. శరీరంలో ఉన్న అవయవాలు దేవుడు ఎంత చక్కగా అమర్చిందంటే, ఎంత చక్కగా నీ అవయవాలని భద్రపరిచిందంటే దేవుడు చాలా చక్కగా భద్రపరిచాడు. ఈరోజు నా ప్రియమైన సహోదరి సోదరు, ఒక దైవ సేవకులుగా చేతులు జోడించి చెబుతున్నాను, ఆ తాగుడనే మొత్తు వ్యసనానికి బానిసగా కాకూడదు. సహోదరి సహోదర, ఈ వాక్యం ఎక్కడి నుంచి నేను వింటున్నావో కానీ, యవనస్తులే కావచ్చు, పెద్దోళ్ళే కావచ్చు, ముద్దులే కావచ్చు, ఈ ఖైడీలు తిట్టడం వల్ల, అమ్మలు తిట్టడం వల్ల, సిగరెట్ తాగటం వల్ల, బీడీ తాగటం వల్ల, కళ్ళు తాగటం వల్ల, మందు తాగటం వల్ల నీ అవయవాలన్నీ చెడిపోతున్నాయి. దేవుడిచ్చిన దేహం, దేవుడిచ్చిన అవయవాలు, దేవుడిచ్చిన శరీరం, దేవుడిచ్చిన రూపం, దేవుడి కొరకు వాడబడాల్సిన శరీరం, దేవుడి కొరకు వాడబడాల్సిన అవయవాలు, దేవుడి కొరకు వాడబడాల్సిన చేతులు, దేవుడి కోసం వాడబడాల్సిన నీ స్వరం,
దేవుడి కోసం వాడబడాల్సిన కాళ్ళు రోజు ప్రియులారా ఎట్టెళ్ళిపోతున్నాయి. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఒక సహోదరి ఫోన్ చేసి చెప్తుంది, అన్నయ్య నా భర్త పొగులంతా కష్టపడతాడు, డబ్బులు బాగానే తెస్తాడు, కానీ సాయంకాలం మాత్రం మందు లేకపోతే ఉండలేడు. పిల్లగాలతో మందు తెప్పిస్తున్నాడు, పిల్లగాలని బీరు షాపు కడి పంపిస్తున్నాడు. అలా పొయ్యి ఏమైపోయిందంటే నా కొడుకు కూడా తాగటం అలవాటైపోయింది. ఈరోజు నా ఇంటిలో, నా సంసార జీవితంలో ఆ సంపాదించిన సంపాదన అంతా, ఆ పనిపై పొత్తాగలా కష్టపడినంత తీసుకొచ్చి ఆ బీరు షాపులో ఇస్తున్నాడు. అన్నయ్య నా ఇల్లు ఎవరైన పరిస్థితి, నా కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి, నా పిల్లలని నేను చదివించుకోలేని పరిస్థితి, నా భర్త ఈ తాగుడికి మత్తులో దిగిపోయాడు, ఈ తాగుడికి బానిసైపోయాడు. అన్నయ్య నా భర్తకి ఎన్నో చెప్పాడు, అయ్యా మన ఇద్దరు పిల్లగాలు ఉన్నారయ్యా, మనం చక్కగా చదివించుకోవాలి, ఇల్లు మనం కట్టుకోవాలి, అద్దె ఇంట్లో ఉంటున్నాం, మనం రూపాయలు సంపాదించుకుందాం, మన అప్పులను తీర్చుకుందాం అని ఒక పిల్లగాడికి, చిన్న పిల్లగాడికి చెప్పినట్టలా నా భర్తను కూర్చోబెట్టి చెప్పాడు. కానీ నేను చెప్పిన మాటలన్నీ ఊగొడతాడు, నేను చెప్పిన మాటలన్నీ జాగ్రత్తగా వింటుడు. కానీ విన్నాక అతగాడు ఏం చేస్తాడంటే తను చేయవలసిన పనులన్నీ చేసి వస్తాడు. ఆ తల్లి చెప్పి వేడొస్తుంది. ఇప్పుడు ఆ పిల్లగాళ్ళకి సరిగా తిండి లేని పరిస్థితిగా ఉండిపోయింది. ఇప్పుడు ఆ కుటుంబానికి యజమానుడేగా భర్త, కుటుంబాన్ని చూసుకోవాల్సింది యజమానుడే కదా, పిల్లగాళ్ళ పక్షాన పిల్లగాళ్ళు చూసుకోవాల్సింది భర్తే కదా, భార్యను చూసుకోవాల్సింది భర్తే కదా, ఇల్లును చూసుకోవాల్సింది భర్తే కదా, సంసార బాధ్యత చూసుకోవాల్సింది భర్తే కదా, నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ పిల్లల్లో చూసుకోవాల్సిన బాధ్యత భర్తే కదా. నువ్వు కూలిపోయి, నువ్వు తెచ్చుకొని, నువ్వే తాగి, నువ్వే తందనాలంటే నీ పిల్లల పరిస్థితి ఏంటి, నీ భార్య పరిస్థితి ఏంటి, ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఇటువంటి తాగుడికి అలవాటి కుటుంబాలు రోడ్లు పాలైపోతున్నాయి, పిల్లగాళ్ళు పాడైపోతున్నారు, జీవితాలు పాడైపోతున్నాయి. ఈరోజు ఎన్ని కుటుంబాలలో ఈ తాగుడనే జబ్బులో పడిపోయి, ఈ తాగుడనే మొత్తులు పడి సాయంకాలం కల్లా ఎంతమంది వేడుస్తున్నారు తల్లులు, ఎంతమంది ఈ బిడ్డలు ఏడుస్తున్నారు. అయ్యా పద్దాకల దూటి చేతులు ఆ వచ్చిన శాలరీ అంతా కూడా ప్రియులరా తాగుడికి పెట్టారు. ఇటువంటి ఎన్ని మాటలు మనం వింటున్నాం ప్రియుల. ఈరోజు దైవ వాక్యం అదే చెప్తుంది. అపోస్తుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి తెలియజేశాడు, ఇదిగో నువ్వు తాగుబోతులతో సహవాసము చెయ్యొద్దు. ఎందుకో తెలుసా ప్రియులారా, నీ జీవితం ఆగమైపోతుంది ప్రియులారా. ఈరోజు ఎంతమంది వారి జీవితాలని ఆగం చేసుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఎంతమంది వారి యొక్క జీవితాలని పతనం చేసుకున్నారు ప్రియులారా. ఒక తల్లి అంటుంది, నా భర్త మారట్లేదు అయ్యారు, నా భర్త ఈ తాగుడు దాంట్లో పడి పిల్లలని నన్ను ఇల్లు పట్టించుకోవట్లేదు, కాబట్టి నేను నా తల్లిగారింటి పోయి నా తీర నేను బతుకుతాను అంటుంది. నువ్వు తాగటం వల్లే కదా నీ భార్య నిన్ను దేశించేది, నువ్వు తాగటం వల్లేగా నీ భార్య నిన్ను చీయనేది, నువ్వు తాగటం వల్లే కదా నీ పిల్లలు ఏడుస్తున్నారు, నువ్వు తాగటం వల్లే కదా నీ పిల్లల్ని సరిగా చదివించుకోలేకపోతున్నావు, తాగటం వల్లే కదా సరైన ఇంటికి కట్టుకోలేకపోతున్నావు, తాగటం వల్లే కదా సరైన భోజనం తినలేకపోతున్నావు, తాగటం వల్లే కదా సరైన బట్టలు వేసుకోలేకపోతున్నావు, తాగటం వల్లే కదా అప్పుడు పాలైపోయేది. ఈరోజు ప్రియారా, నిన్ను నమ్మి వచ్చిన భార్య, నీ భార్య గర్భం నుంచి వచ్చిన పిల్లలని యజమానుడు ఎంత జాగ్రత్తగా ఈరోజు చూసుకుంటున్నాడు. బైబిల్ దేవుడు అదే చెప్తున్నాడు. ఈరోజు ప్రియారా,
చాలా కుటుంబాలు విడిపోయి తాగుడు మొత్తులో పడిపోయి. ఎందుకో తెలుసా? ఈ డ్యూటీ పోవటం, తెచ్చుకోవటం, తాగటం, పడికి పోవటం, తెచ్చుకొని తాగటం. నేను అందరినన్నా జెంట్స్, అందరినన్నా మగవాళ్ళని, అందరినన్నా ఎవరొస్తుంది. కొంతమంది ఉన్నారు నా పిల్లలు ఏమైపోతున్నారో, నా భార్య ఏమైపోతుందో, నా జీవితం ఏమైపోతుందో అని ఆలోచించట్లేదు. ఈరోజు చొక్కుందా, మొక్కుందా, మొందుందా, తాగుదామా, ఎంజాయ్ చేద్దామా, ఇదే చూసుకుంటున్నాడు. తన శరీరాన్ని సుఖపెట్టడానికి, తన శరీర ఆనందాలు పొందుకోవటానికి, తన కోరికలు నెరవేర్చుకోవటానికి ఇల్లును పక్కన పెట్టి, పిల్లలను పక్కన పెట్టి, భార్యను పక్కన పెట్టి తాగుడనే మత్తులో పడి, తాగుడనే వ్యసనంలో పడి బొర్రుతున్నాడు, తాగుతున్నాడు, పడుతున్నాడు. ఈరోజు ప్రియులారా, ఎంతమంది ఏమంటే మందు తాగినోడు చక్కగా నడుపుతాడు అంటే ఒక్కసారి గుడ్డెత్తి ఎక్కడ నడిచిందండి రోడ్డు మీద, అటు ఇటు నడిచింది. తాగినోడు కూడా అంటే రోడ్డు మీద చక్కగా నడవడు. ఈ తాగుడు వల్ల తన పురుగు ఎంత పోతుందో రోడ్ల మీద తాగి కింద పడ్డం లేరా? మురికొంట్లో నేను మన కానాపురంలో చూసినండి, పెద్ద మూరులో పడిపోయి ప్రియులారా, స్కూటర్ మీద పోయి పడంటున్నాడుగా, నన్ను లేపండి అంటున్నాడు. ఆ ఊరు కొద్దలేదు, ఊరు లేపలేదు. గంట సేద కట్టిన ఉంటే ప్రియులు, నేను ఆటో పక్కకు పెట్టి ఏరా రోడ్డు మీద పోయి వాళ్ళని పిలిచి ఆ గుంట్లో పెద్ద మోరి, ఆ మోరి రోజు పడితే ప్రియులరా, ఇగో ఈ సంపంతంగా ప్రియుల శరీరం అంతా లేచిపోయింది. బట్టలు నా మురి గుంట్లో పడిపోయినాయి. మరి బెదర్ దైవ వాక్యం చెప్తుంది, ఇదిగో ఒక నువ్వు తాగుడికి బానిసైతే ఆ తాగు నుంచి నేను బయటికి పిలుస్తున్నాడు నా దేవుడు. ఈరోజు నీ కుటుంబం ఎలా ఉంది, నీ పిల్లలు ఎలా ఉన్నారు, నీ జీవితం ఎలా ఉంది, ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియ. తాగి కిడ్నీలు పాడు చేసుకుంటున్నావు, ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి, లివర్లు పాడైపోతున్నాయి, కిడ్నీ పాడైపోతున్నాయి, నీ ఎముకలు కూడా పాడైపోతున్నాయి. శరీరంలో అనేకమైన అటాకులు ఎందుకు వస్తున్నాయి అనుకున్నారు? శరీరంలోకి అనేకమైన రోగాలు ఎందుకు వస్తున్నాయంటే దాన్ని శరీరాన్ని ఉంచవలసిన పద్ధతిలో ఉంచకపోవటం వల్ల, శరీరానికి కావాల్సింది తీసుకోకపోవటం వల్ల. ఈరోజు ఎంతమంది అంటే అమ్మరే అంటే ఎంత వాసన వచ్చిందండి, అమ్మరే చేస్తే ఎంత వాసన వచ్చింది. మన ఆయన ఆటో ఎక్కిండు, ఆటో ఎక్కడంలో ప్యాకెట్ చేసేంత నోట్లో ప్రియులను మంచి దాని పోసిండే. నేను ఎమ్మటి నా వాసన బలాంచాక నా ఆటో దిగిన ఆయన అన్న, ఆటో దింపించిన ప్రియుల అంత భయంకరమైన కంపు వస్తుంది. ఏమంటే ఆయన దగ్గరికి పిల్లగాలు రావాలంటే ఎంత స్మెల్ అండి, భార్య రావాలన్న ఎంత స్మెల్, ఎంత గలీజు కంపు వస్తుంది. ఆ అంబర్ వల్ల కానీ, ఆ కళ్ళు వల్ల కానీ, ఈ మందు వల్ల కానీ, ఈ సిగరెట్ వల్ల కానీ, ఈ బీడీలు కానీ వల్ల కానీ పిల్లగాలు నీ దగ్గరకు వస్తారా? పిల్లగాలు నీ ఒడిలో కూర్చోగలుగుతారా? భార్య నీతో నీ దగ్గరకు వచ్చి మాట్లాడగలిగిద్దా? ఎంత స్మెల్, ఎంత బ్యాడ్ స్మెల్. ఈరోజు ప్రియులారా, ఒక దైవ సేవకుడుగా నీ మంచి కోరి నా ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేస్తున్న మాట ప్రియులారా, ఏ మాట అంటే తెలుసా ప్రియులారా, ఏ మాట తెలుసా? ఈరోజు నువ్వు తాగుడికి బానిసైపోయావు కానీ నీ కుటుంబం రోడ్లు పాలైపోతుంది. తాగుడులో నువ్వు మునుగుతున్నావు కానీ నీ పిల్లలు ఆకలితో అలోటిస్తున్నారు. తాగుడనే వాటిలో నేను అనుభవం కలిగిన వాడిని నువ్వు చెప్పుకుంటున్నావు కానీ సరిగా నీ పిల్లలను పోషించలేకపోతున్నా, నీ పిల్లలని చదివించలేకపోతున్నా, నీ భార్య మనసేంటో అర్థం చేసుకోలేకపోతున్నావు, నీ భార్య గుణమేంటో నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు, నీ భార్య పట్ల నువ్వు ఉండవలసిన బిహేవియర్ ఏంటో నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఎందుకో తెలుసా? తాగుడనే మత్తులో పడి, తాగుడనే మత్తులో పడి. ఏమంటే సంపాదించినంత ఎంతమంది ఈ తాగుడికి అలవాటే నష్టపోయిన లేరు, అప్పులు పాలైన లేరు, అవమానం పాలైన లేరు, చాలా మంది ఉన్నారు. దైవ వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, దైవ వాక్యం సెలవిస్తుంది. ఇంకొక మాట చూసుకుందాం ప్రియులారా, 1 కొరింథీ 15:32 నా ప్రియమైన సహోదరి సహోదరు, అయ్యా సహోదరి సహోదరా,
దైవవాక్యం చెబుతుంది, ఇదిగో నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈరోజు నీవు తాగుతున్నావు, నీ భార్యని నిడిచిపెట్టి వెళ్ళిపోతుంది, నీ బిడ్డలని నిడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు, నీ కొడుకులు కూడా నేను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, ఒంటరిగా పడి ఉండిపోయావు. దేవుడు మాత్రం నేను విడిచిపెట్టలేదు. ఇదిగో ఆ తాగుడు నుంచి నిన్ను విడిపించగలిగిన మంచి నువ్వు యేసుక్రీస్తుని నీ హృదయంలోకి ఆహ్వానిస్తే, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని కనిపిస్తాడు. చదువుదా మాట ప్రియులారా. మోసపోకుడి, దుష్ట సంగీతము, మంచి నడవడిని చెరుపును. హల్లెలూయా. దైవ వాక్యం ఎంత చక్కగా చెబుతుందండి. మోసపోకుడి అంటున్నాడంటే ఈరోజు ఫ్రెండ్స్ వల్ల మోసపోయిన లేరా? ఫ్రెండ్స్ వల్ల అలవాటు చేసుకున్న లేరా? బీడీలు అలవాటు అక్కడే పోయి తాగుతురా. ఫ్రెండ్స్ తాగుతున్నారు కాబట్టి నేను తాగుతున్నా. ఫ్రెండ్స్ అలవాటు చేశారు, అంతకుముందు నాకు అలవాట్లేదు. ఫ్రెండ్స్ అలవాటు చేశారు సిగరెట్లు, అందుకనే నేను తాగుతున్నా. నాకు అంతకుముందు అలవాట్లేదు. కళ్ళు తాగే అలవాట్లేదు, మందు తాగే అలవాట్లేదు, బీడీ తాగే అలవాట్లేదు, సిగరెట్ తాగే అలవాట్లేదు. ఎవరి వల్ల? ఫ్రెండ్స్ వల్ల. లేకపోతే ఇంట్లో తండ్రి తాగుతుంటే చూసి తాగటం, తండ్రి బీడీలు తాగుతుంటే తండ్రిని చూసి, ఏదైనా తండ్రి యొక్క క్రమాన్ని బట్టి కొడుకులు పరిస్థితి జీవితం ఆధారపడింది. మోసపోకుడంటే ఎందుకు మోసపోతున్నావు? ఈరోజు ఎందుకు మోసంలో పడిపోతున్నావు? దుష్ట సాంగీత మంచి నడవడినే ఈరోజు ఎంతమంది చెడిపోవట్లేదంటే, అవునా కదా? ఇంకో మీకు డేంజర్ పెద్ద డేంజర్ ఏంటో తెలుసా ప్రియులారా? ఈ బీడీల కన్నా, సిగరెట్ల కన్నా, ఈ మందు దావుల కన్నా, కళ్ళు కన్నా డేంజర్స్ జబ్బు ఉంది ప్రియులారా. ఏం జబ్బు తెలుసా ప్రియులారా? సెల్ ఫోన్లో మూతి వేయడం. ఇది మహా డేంజర్. ఇది అర్థం కాదు. ఈ అప్పుడప్పుడు ఏళ్ళ సెల్లు కొనుక్కొని ఉంటే బెస్ట్ అనిపించింది. సెల్లు కొనిచ్చిన కాచి వాడికి ఏ పని చెప్పిన కానీ వాడు పని చేయడు. ఇది ఒకటి చూడాలి, ఇది ఒకటి చూడాలి. లేకపోతే కరోనా టైం వచ్చింది, కరోనా వచ్చి కాసేపు ఆన్లైన్ క్లాసులు పోయి ఏళ్ళ క్లాసులు ఎక్కువ అయిపోతుంది ఈరోజు సెల్ ఫోన్లో. ఈరోజు ఎంతమంది సెల్లు లేకపోతే బతకలేకుండా ఉండేవాళ్ళు లేరా? నీ దేశం తెలియదు ప్రియులారా. కొడుకు తల్లిని నరికేసినట్ట తెలుసా? మననే వచ్చిన వార్తలు. ఎందుకు తెలుసా? సెల్ ఫోన్ ఈకోవటం వాళ్ళు. అరే వండుకోరా, అరే అన్నం తింటరా అని సెల్లు తీసుకున్నందుకు కత్తిపేట తీసుకొచ్చి నరికేసి తల్లి. నువ్వేంది నన్ను అడుగుతున్నావు? హల్లెలూయా. జరిగిందే చెబుతున్నా. చూడు నాయన, చూడమ్మ అంతగా అప్పుడప్పుడు అమ్మలో అక్కలో చూసి ఒక్కసారి నీ మీదకే వచ్చింది. అందుకనే నా ప్రేమిసులా, వీళ్ళు కొంతమంది కళ్ళుకి బానిసైతే, బీడీలకి బానిసైతే, సిగరెట్కి బానిసైతే, మందు బానిసైతే, కొంతమంది స్మార్ట్ ఫోన్కి బానిస అయిపోయారు, కొంతమంది టీవీలకి బానిస అయిపోయారు, కొంతమంది సీరియల్కి బానిస అయిపోయారు, కొంతమంది హీరోయిన్లకి బానిస అయిపోయారు, కొంతమంది యాటలంటే పిచ్చండి. స్టేటస్ లో చూడండి, వాట్సాప్ లో కన్న తల్లిదండ్రులు కూడా పెట్టుకోడు, యాడో మేకప్లు వేసుకొని ఏం తెలియదు బట్టలు వేసుకొని నటించే వాళ్ళు కూడా పెడతారు. లేకపోతే రాజకీయ నాయకులు స్టేటస్ లో పెడతారు. నేను కన్నది, నేను పెంచింది, నేను కన్నది తల్లి, నేను పెంచేది తండ్రి, నీ ఆవిష్కాలను పొడిగించేది దేవుడు. చక్కగా దేవుడు ఫోటో పెట్టుకోరండి, లేకపోతే అమ్మ నాన్న ఫోటో పెట్టుకోరండి, మీ ఫోటో పెట్టుకోరండి. ఎందుకు ఆ మేకప్ వేసుకొని ఆ సినిమా హీరోయిన్ ఫోటోలు స్టేటస్, సినిమా యాక్టర్ల స్టేటస్, వాళ్ళు డబ్బు కోసం వాళ్ళు నటించేవాళ్ళు. ఈరోజు ఎంతమంది సెల్లుకు బానిసైన వాళ్ళే. కదిలిన మెదిలిన సెల్లు లేకపోతే ఉండలేకపోతున్నామని ఎంతమంది మైండ్ ఖరాబ్ అయిన వారు ఉన్నారు, ఎంతమంది పిచ్చెక్కి తిరిగేవారు ఎంతమంది ఉన్నారు, మైండ్ పని చేయకుండా తిరిగేవారు ఎంతమంది లేరు, జీవితాన్ని నాశనం చేసుకునేవారు ఎంతమంది లేరు. యవనస్తులు సిగరెట్ లేకపోతే నేను ఉండలేను, బీడీ లేకపోతే నేను ఉండలేను, కళ్ళు లేకపోతే ఉండలేను, మందు లేకపోతే ఉండలేను, సెల్ ఫోన్ లేకపోతే నేను ఉండలేను, వాటికి నేను ఆకర్షించబడ్డాను, వాటిలో నేను పడిపోయాను, వాటికి నేను టెంప్ట్ అయిపోయాను. రోజు చూడండి, కూర్చున్నా లేచిన కనీసం అన్నం తినే సమయంలో కూడా ఒక చేతిలో సెల్ ఫోన్, ఒక చేతిలో అన్నం. అంత బిజీ, అంత ఒత్తుడా, అంత అర్జెంటా.
కనీసం తల్లిదండ్రులతో మాట్లాడే టైం లేదు, బిడ్డలతో కొడుకుతో మాట్లాడే టైం లేదు. ఎవరి రూమ్లో వారే, ఎవరి ఫోన్ వాళ్ళే, ఎవరి చాటింగ్ వాళ్ళే, ఎవరి పని వాళ్ళే. సమాజంలో మనం ఎలా ఉంటున్నాం ఒకసారి ఆలోచన. అందుకని బైబిల్ ఏం చెప్తుందన్నమాట, మరొకసారి చదువుదాం. మోసపోకుడి, దుష్ట సాంగత్యం. అప్పుడప్పుడు అగో ఆమె సెల్లు కొనిచ్చింది, ఆమె చూడు వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాగా సెల్లు కొనిచ్చారో. వాళ్ళు సెల్లు కొనిచ్చారు, నాకు కొనివా? నేను చదువులో ఫస్ట్ వచ్చాను కదా, నేను మంచి బుద్ధిమంతుడు కదా. వాడిని చూసి వీళ్ళు అంటారు కదా, వాళ్ళ అమ్మ నాన్న చూడు సెల్లు ఎట్లా తెచ్చారు, వాళ్ళ అమ్మ నాన్న చూడు బైక్ కొనిచ్చారు, వాళ్ళ అమ్మ నాన్న చూడు చక్కగా బుట్టు. అసలు 500 అడిగితే 1000 రూపాయలు ఎత్తున్నారు వాళ్ళ అమ్మ నాన్న. మీరేంటి అమ్మ నాన్న మీరు ఎట్లా చేస్తున్నారు? మనకు ఉన్న కాబట్టి ఎత్తుండే, మనకు లేదు కాబట్టి మనం తగ్గించుకోవాలి. మన కుటుంబం ఏంటో మనం అర్థం చేసుకోవాలి, మన స్థితి ఏంటో అర్థం చేసుకోవాలి, మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. ఈ పట్ల తల్లి ఎంత కష్టపడుతుందో, తండ్రి ఎంత కష్టపడుతుందో అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి, గ్రహించాలి. ఒకడో ప్రియులారా న్యూస్ వచ్చింది, తల్లిదండ్రులు సెల్ఫోన్ కొని లేదని ఊళ్ళో ట్యాంక్ ఎక్కి దూసత్తా అంటాడు. ఏమంటే ప్రియులారా ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు దైవ వాక్యం మనకి ఎంత చక్కగా నేర్పిస్తుందో ఒకసారి ఆలోచించండి. మోసపోకున్నట్టు ఈరోజు సెల్లులో పడి మోసపోయిన లేరా? మొత్తు పదార్థాలకు అలవాటై మోసపోయిన లేరా? ఏమండి ఈ సెల్ ఫోన్లో మంచి ఉంది, చెడు ఉంది. మంచి ఎంత ఉందో చెడు ఎంత ఉంది. ఈరోజు మంచి చూసి నేర్చుకుంటాడువా? మంచి చూసి నేర్చుకోడు, చెడుకి ఎక్కువగా ఆకర్షించబడు. ఏమండి రాగానే దేవుడు పాటలు 2 పాటలు సెల్లో మంచిగా దేవుడు యేసుక్రీస్తు చక్కగా పాటలు విన్నామని ఎప్పుడైనా అనుకుంటువా? లేంగను దైవ వాక్యం విన్నామని అనుకుంటావా? సినిమా పాటలు స్టేటస్ లో కూడా ఈరోజు ఎంతమంది ఏం పెడుతున్నారు? నేను అందరినే అని అంత కొంతమంది ఉంటారు. ఇలా మీరు చాలా మంచివాళ్ళు. ఒక సినిమా పాట పెట్టి ఆమె దేవుడి మందిరంలో చక్కగా పాటలు పాడాలి. ఇప్పుడు ఆమె చూసి ఏమనుకుంటారు సమాజం? ఈరోజు ప్రియులరా, అందుకని బైబిల్ చెప్తుంది ప్రియులరా, మీరు మోసపోకుడి. మోసం చేస్తుంది సాతాను, మోసం చేస్తుంది అపవాది, మోసం చేస్తుంది దయ్యం. నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. యవనస్తుడా, యవనరాలా, నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆ పని ఈ పని అంటూ ఏ పని చెయ్యవు. నాకు ఫోన్ కొని నేను మంచి బాధపడుతున్నావు, ఫోన్ కొని ఇచ్చి నువ్వు చెడిపోతున్నావు. నాకు బైక్ కొని అంటూ బైక్ కొని కంచే నీకు ఫ్రెండ్స్ ఎక్కువైంది, ఊర్లో ఎక్కువైంది, నీ జీవితమే నాశనం అయిపోతుంది. ఈరోజు దైవ వాక్యం చెబుతున్న మాట, ఈరోజు నువ్వు మోసపోవద్దు. అపవాది నేను తాగుడుకు లాక్కుంటుంది. నీ కుటుంబం, నీ పిల్లలు ఎంత ఏడుస్తున్న ఎన్ని కుటుంబాలు ఈ తాగుడు వల్ల ఎడాకులు తీసుకున్న వారు ఎన్ని కుటుంబాలు లేరండి, ఇడిపిన వారు ఎన్ని కుటుంబాలు లేరండి, పెద్ద మనుషుల్లో పంచాయతీ చేసిన ఎన్ని కుటుంబాలు లేవు. నా తల్లిదండ్రులు చక్కగా బతికి నేను ఈ యొక్క నా అత్తగారింటికి వచ్చినాక నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, తాగుడికి బానిసైపోయి నన్ను నా పిల్లలు పట్టించుకోవట్లేదు, నేను నా ఇంటికి వెళ్ళిపోతానని చెప్పుకునేవారు లేరా? ఇంకో మాట చూసుకున్నా ప్రియులారా, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనం. ప్రియులారా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మై బ్రదర్స్, ఈ రోజు నుంచి ఈ వాక్యం ద్వారా నీ జీవితంలో సరి చేసుకోవాలి. దేవుడు వాక్యం సెలవిస్తుంది. 23:29 వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి ఏతు గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసంతో పొద్దు పుచ్చుకునేవారు కదా. చూడండి, ముద్దు పదార్థాలకు అలవాటైతే ఇవే
అందుకని అంట పిల్లగాలని బైబిల్ చదివిండి చదువు గుడ్లు గుంజుకొచ్చిన దాకా చదివేవాడు. చదువుతో పాటు కొద్ది బైబిల్ కూడా చదివి చదువు ఈ జానపడ్డ సరిపోదు, కానీ జీవితానికి బైబిల్ చాలా ముఖ్యమైనది. క్రమశిక్షణ నేర్పింది, పద్ధతి నేర్పింది, మర్యాద నేర్పింది, మాట్లాడటం నేర్పించింది. మన పిల్లగాలకి బైబిల్ కొని వాళ్ళ చేతికి ఇచ్చి, అరే ఒక పొద్దుపూట ఒక గంట, సాయంత్రం ఒక గంట బైబిల్ చదవరంటే వాళ్ళు చదివితే ముద్దాయిలు కూడా నేను ఒక చిన్న బిడ్డలాగా చూసుకుంటాను. ఈరోజు ప్రియారా ఎన్ని కుటుంబాలు ఆగమైపోతాం ఈ మొద్దు కదా. అందుకని ఈరోజు ప్రియులారా ఎంతమంది తాగుడు వాళ్ళ అప్పులైపోయిన వాళ్ళు. దయచేసి సేవకుడుగా మీకు తెలియజేస్తుంది ఇదేమాట, ఎవరికి క్షమ అంటే తాగుతున్న వారికే క్షమ. ఏ మోన బీర్ షాపులు పెట్టినంటే తిరణాలు అయినట్టు సాగింది. దానికి ఆస్తులు అంతస్తులు తిరణాలే. దాకా కష్టపడ్డారు. సాయంకాలం పోయాక అక్కడ 200, 300, 500 ఇచ్చి మత్తులు తాగి రోడ్డు మీద ఊకులాడుకుంటారు. పాపం ఇంటికడే భార్య పిల్లలు చూస్తారు. మా నాన్న పనికి పోయినాడు కదా, అట్టికాయలు తెత్తలే, లేకపోతే బోండాలు తెత్తలే, లేకపోతే బజ్జీలు తెత్తలే, ఇలా సరుకులు కూరగాయలు తెత్తలని పిల్లగాలు రోడ్డు మీద కాసుకుని ఉండేది. భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. ఇతగాడేమో డబ్బులు అది తాగి దొడ్డుకుంటూ వస్తుంటాడు రోడ్డు మీదకి. మొత్తం గుర్తుకొచ్చేకల్లా తండ్రి చేతిలో ఏమీ ఉండవు. అప్పుడు పిల్లలు ఎంత బాధపడతారు. ఆ రోజంతా అన్నం లేకుండే ఏదో ఆడో ఏడో నీరు తాగి పాపం ఆ పిల్లగాలు ఆకలితో ఉంటున్నారని ఆ కన్న తల్లి ఆ ఇంటికాడ ఒక మందు తెచ్చి ఏదో పచ్చడేసి పెట్టి కట్టి సాయంత్రం మా ఆయన పనికి పోయిన డబ్బులు తెత్తరు 1 కేజీ బియ్యం మంచి కూరగాయలు అన్నీ తెచ్చుకొని వండుకుందామని ఆ భార్య కూడా చూసింది. ఈ తాగుడు వల్ల పిల్లగారు భార్య ఎంత నరకము, ఎంత హింస అనుభవిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను ఈరోజు పిలుస్తున్నాడు ప్రియులారా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇదిగో నువ్వు వీటికి తలబడి పడవు, వాటన్నిటి నుంచి విడిపించగలిగినటువంటి దేవుడే నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఎలా చెప్పగలుగుతావు నువ్వు అంటే ప్రియులారా, నేను ఒకప్పుడు వీటన్నిటిలో మునిగిను అని నీకేదో చక్కగా కనపడుతున్నాయి, కానీ అన్ని అలవాట్లో ఉన్నవాళ్ళే ప్రియులారే. లేని అలవాటు అంటే ఏది లేదు. మా ముసలి నేర్పించింది సొట్ట తాగడం. ఆ సొట్ట గోగుపుల తెచ్చి నేను ఆ గోగుపుల తాగితే ఆ గోగుపుల పెంచిన అటు బాగా ఇట్టుకోవచ్చేది. ఓతుంటే పోయి మనకి ఇప్పుడంటే గ్యాస్ పోయింది కాబట్టి. మా ముసలోడు కళ్ళు కొండకి మా చేతికాడికి పోయి కళ్ళు కడిగిపోతుంటే వాడు ఎతకలు తాగి అట్లా అలవాటే. సిగరెట్లు తాగారు, బీడీలు తాగారు, గంజా ఎవరు తాగారు, కానీ మందు అన్ని అలవాట్లు ఉన్నాయి. ఇప్పుడు కాదు. యేసుక్రీస్తు నమ్ముకున్నాక వీటన్నిటిని విడిచిపెట్టాడు. యేసుక్రీస్తు నమ్ముకున్నాక వీటన్నిటిని వదిలివేశాడు. యేసుక్రీస్తు నమ్ముకున్నాక వీటన్నిటిని మర్చిపోయి చక్కగా దేవుడి యొక్క సంఘంలో, దేవుడు పరిచర్యలో, దేవుడు మందిరంలో, దైవ వాక్యంలో, దైవ ఆత్మీయలో వెతుకుతున్నాను. దయచేసి సేవకుడుగా చేతులు జోడించి చెప్తున్నాను, ఎవరైనా ఆ మొత్తు వ్యసనాలకి బానిసైతే మారండి. మీ కుటుంబాలు బాగుపడతాయి, మీ పిల్లలు బాగుపడతారు, మీ జీవితాలు బాగుగా ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు తాగుడు మానతావో నీ కుటుంబంలో సమాధానం, నీ పిల్లల్లో సమాధానం, నీ జీవితంలో నెమ్మది. ఈరోజు నుంచి వాక్యం విన్న నీవు నేను మన జీవితాలు సరి చేసుకొని దేవుడు ఇచ్చిన చక్కని దేహం, దేవుడు ఇచ్చిన ప్రతి అవయవం దేవుడు పని కొరకు ఉపయోగపడే విధంగా మనం అందరం నుండి దేవుడు నామాన్ని మహిమపరచుదాం. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. కళ్ళు ఉంచుకుందాం ప్రతి ఒక్కరు కూడా ప్రియులారా. దయ కనికరం కలిగిన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకి వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈరోజు నీ వాక్యమును ఈ స్థలంలో నుండి ఎంతమంది అయితే వింటున్నారు, ఎంతమంది అయితే ప్రభువా ఈ దైవ వాక్యం ఏ ప్రాంతంలో, ఏ పట్టణంలో, ఏ గ్రామంలో, ఏ రాష్ట్రంలో ఎవరైతే యవనస్తులు కానీ, పెద్దలు కానీ, వృద్ధులు కానీ వింటున్నారో అయా తండ్రి ఆయన ఈరోజు ఆ తాగుడికి బానిసై కుటుంబాలు పతనమైపోతుంది. ఎన్నో జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. నువ్వు ఇచ్చిన దేహం, నువ్వు ఇచ్చిన అవయవాలని మత్తు పదార్థాలకు అలవాటు చేసుకొని
తొందరగా ఈ కాలగర్భంలో కలిసిపో. దేవా, అటువంటి వ్యసనాలకి బానిసలైన జీవితాలని మార్చండి ప్రభు. అటువంటి జీవితాన్ని జీవిస్తున్న వారి బతుకులను మార్చండి ప్రభు. అటువంటి వాటికి అలవాటు పడుతున్న వ్యక్తులను, వాళ్ళ హృదయాలను మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభు. యా తండ్రి, ఎంతో మంది మత్తు పదార్థాలకు అలవాటు, సంసారాన్ని, భార్యని, పిల్లలను, ఇల్లును, కుటుంబాన్ని దూరం చేసుకొని ఒంటరి బతుకుతూ లోకంలో ఏకాకి వల్ల జీవిస్తున్నారు నాయన. ఒక్కసారి కనికరించు అయా, వారిని మార్చండి, వారి మనసులను మార్చండి, వారి కుటుంబాన్ని మార్చవాలి, జీవితాలను సరిచేసి తండ్రి నాయన కుటుంబంలో భర్త భార్యలో సమాధానం, నెమ్మదిను, ప్రేమను, ఐక్యతను దయచేయమని ఇంతవరకు నీ వాక్యం బిడ్డల హృదయంలో భద్రపరిచి వాక్యాసారి జీవితం దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.